ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 30 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. వ్యాఖ్యానాంశం: శోధన పరిశోధన. వ్యాఖ్యానాంశం: శోధన పరిశోధన. వ్యాఖ్యానం: పాపం చేయమని దేవుడెవ్వరిని శోధింపడు, ఇది నిశ్చయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా తేటగా అలాగే వ్రాయబడింది. పాపము చేయనట్లు కలుగు ప్రేరేపణ వంటి శోధన దేవునిది కాదు. అయితే పరిశోధన వంటి శోధనను రాణిస్తాడు. ఆయన ఎవరిని శోధింపడు. సరే, అయితే ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుడు అబ్రహామును శోధించెను అని వ్రాయబడి ఉంది. రెండును సరియే. పాప సంబంధమైన శోధన దేవునిది కాదు, కానీ తాను ప్రేమించు వారికే పరిశోధనగా వచ్చే శోధన వంటి ఇట్టి పరిశోధనలను ఆయన రాణిస్తాడు. అంతేకాదు, పరిశోధనలో కూడా తప్పించుకునే మార్గం కలుగు చేస్తాడు అని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది. కనుక పరిశోధన కాలంలో ఎవడనూ భయపడకూడదు. ప్రశ్న: జీవదానం అంటే ఏంటి? జీవ కిరీటం అంటే ఏమిటి? జవాబు: జీవదానం ఏంటంటే క్రీస్తును నమ్మినప్పుడే అది కలుగుతుంది. ఆయన ప్రేమ ఈవి నిత్య జీవమని రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చెబుతోంది. అయితే జీవ కిరీటం ఏంటంటే పరిశోధింపబడినప్పుడు ఎలా నిలిచామో లేదా పడిపోయామో క్రీస్తు వచ్చినప్పుడు లెక్కింపబడగా బహుమానంగా కలగబోయే సమస్య జీవ కిరీటం. నేడే నిలవబడండి. క్రీస్తు వచ్చినప్పుడు బహుమానం పొందుతారు. ఆ బహుమానం 1000 ఏండ్ల పరిపాలనా కాల సంబంధమైంది. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.